భారతీయ రెవెన్యూ అవగాహన సదస్సులను రైతులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాల్పల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో తహసీల్దార్ శ్వేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతీయ రెవెన్యూ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతీయ రెవెన్యూ అవగాహన సదస్సులను రైతులందరూ తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గతంలో ఉన్న ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం గుర్తించి ధరణి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు మేధావులు రైతు సంఘాల అందరితో చర్చించి గత చట్టంలోని లోపాలను సవరిస్తూ కొత్త చట్టం భూభారతిని తీసుకొచ్చిందన్నారు. లోపభూయిష్టంగా ఉన్న ధరణి వల్ల పట్టాలు జారలో ఏదేని పొరపాట్లు జరిగితే అప్పీలు చేయడానికి అవకాశం లేదని రైతులు సివిల్ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలన్నప్పుడు రేగొండ మండలాన్ని మన భూపాల్పల్లి జయశంకర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఇది 4వ రోజు తిరుమలగిరి గ్రామంలో రైతుల భూములు దున్నుకునేటువంటి భూములు పట్టాలు కాకుండా రైతు భరోసా కానీ చనిపోతే రైతు బీమా కానీ బ్యాంకులో పోతే క్రాప్ లోన్ కానీ రాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ధరణి పేరుతో మన భూములు పట్టాలు కాకుండా ఇబ్బంది పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశ వ్యాప్తంగా మొత్తం కూడా తిరిగి నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో తిరిగి ఈరోజు రైతులు దున్నుకునేటువంటి భూములు పట్టాలు అయ్యేటువంటి వెసులుబాటు కల్పించే విధంగా అసెంబ్లీలో భూభారతి బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం తెలిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 14వ జయంతి రోజు ప్రభుత్వం జీవో తీసి మొదటగా 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో వెంకటాపురం మండలాన్ని అదేవిధంగా మహబూబ్నగర్ ఇతరతర మండలాలు తీసుకొని జిల్లాకు ఒకటి కూడా తీసుకొని రైతుల సమస్యలు తెలుసుకొని జూన్ 2వ తారీఖు నుంచి ఈరోజు తీసుకున్నటువంటి దరఖాస్తులన్నింటికీ పట్టాలు ఇచ్చే విధంగా ఒక కోర్టులో జరిగేటువంటి కేసులు తప్ప ఫారెస్ట్ భూములు దున్నుకునేటువంటి తప్ప మీకన్నిటి కూడా 2 ఎకరాల భూమి ఉంటే ఎకరమే మన పేరు మీద పట్టా అవుతుంది, ఇంకొక ఎకరం వేరే అతని పేరు మీద ఉంటుంది. వాడు వచ్చి మన పేరు చెప్పండి నా పేరు మీద ఎక్కియమంటే వాడు వచ్చి ఎక్కియడు, చెప్పడు. కనుక మనం దున్నుకునే భూమికి వాడు రైతు బంధు తింటాడు, బ్యాంకులో పోయి క్రాప్ లోన్ ఎత్తుకుంటున్నాడు. అలాంటి విషయాలు గత ప్రభుత్వంలో తహసీల్దార్ దగ్గరికి పోయినా, ఆర్డీఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా ధరణిలో పేరుంది కనుక మేమేం చేయలేమని చెప్పారు. కోర్టుల చుట్టూ తిరిగి వకీళ్లకు ఫీజులు ఇచ్చి సంవత్సరాలు గడిచినా డబ్బులు ఒడవడం తప్ప పరిష్కారం అయ్యేది లేదు. కనుక ఈరోజు మనం రైతులు దున్నుకునేటువంటి భూమికి సర్వే జరిపి సర్వేయర్లను కూడా ఒక 1000 మందిని నియామకం చేసి అదేవిధంగా ఊరికొక రెవెన్యూ అధికారిని కూడా నియామకం చేసి ఈరోజు పట్టదారు వారి పేరు మీద ఉండి స్టేట్మెంట్ చెప్పవలసిన అవసరం లేదు, కాగితం లేకుండా సంతకం లేకుండా దున్నుకునే రైతు ఎవరైతే ఉన్నారో మీరు దరఖాస్తు పెట్టిన ప్రకారంగా చుట్టుపక్క వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డు చేసుకొని పట్టా కాలంలో ఎక్కించే అధికారం ఈ భూభారతిలో వెసులుబాటు కల్పించాం. అది ఆర్టీఓకి అధికారం ఇవ్వడం జరిగింది. కనుక దానివల్ల మీరు దున్నుకునే రైతుకు పట్టా ఇచ్చి పాస్బుక్ ఇచ్చి రైతు భరోసా కానీ బ్యాంకులో క్రాప్ లోన్ కానీ అమ్ముకోవడానికి వెసులుబాటు కానీ అదేవిధంగా మనం ఏదైనా మాటకం చేస్తే రుణం తీసుకోవడానికి కానీ రైతు బీమా కానీ పొందే అవకాశం ఉంటది. కన్న తల్లి లాంటి భూమి మన పేరు మీద లేకపోతే మంది పేరు మీద ఉండి బుక్కు మందిోడు పేరోడు తీసుకుంటుంటే చాలా బాధగా అనేక మంది రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి పనిగాకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటన ఉంది.
కనుక అలాంటివన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గ్రామ సభలు పెట్టి మీ దున్నుకునే ప్రతి భూమికి కూడా హక్కు కల్పించి పట్టాలు ఇచ్చి మీకు వెసులుబాటు ఈ భూపారితిలో కల్పించింది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు విరాసత్ బిడ్డకి ఇస్తాం, పట్టా కాదు. ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇస్తే ఎంఆర్ఓ గారు 30 రోజులు కనుక పట్టించుకోకపోతే 31వ రోజు ఆటోమేటిక్ గా మీరు ఎవరైతే విరాసత్ ఇస్తారో వాళ్ళ పేరు మీద పట్టా అవుతుంది. అదేవిధంగా ఎంఆర్ఓ పట్టించుకోకపోతే ఆర్డీఓకు దరఖాస్తు పెట్టే అధికారం ఉంది, అప్పీల్ చేసుకునే అధికారం. ఆర్డీఓకు పట్టించుకోకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకునే అధికారం ఉంది. కలెక్టర్ కూడా డిలే చేస్తే పట్టించుకోకపోతే సిసిఎల్ఏకు దరఖాస్తు పెట్టుకునే అధికారం ఉంది. ఆ సిసిఎల్ఏ ఇప్పుడు ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లా కేంద్రంలో వరంగల్లో పెట్టబోతున్నాం. ట్రిబ్యునల్ గాని సిసిఎల్ఏని పెట్టి రైతులు ఒక రెవెన్యూ అధికారుల దగ్గరనే పరిష్కారం అయ్యే దిశలో పేదవాడు దున్నుకునే ప్రతి భూమిని పట్టా ఇచ్చే అధికారం ఈ భూపారితిలో వెసులుబాటు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజు మీకు పట్టాలు కాని వ్యక్తులు తిరుమలగిరి గ్రామంలో ఈ రోజు అందరూ కూడా ఈ దరఖాస్తు సాయంత్రం వరకు అధికారులు ఉంటారు. మీరు పట్టా దరఖాస్తు పెట్టుకోండి. ఒకవేళ మిస్ అయితే 26వ తారీఖు లోపు మీరు ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ గారికి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చి ఎంట్రీ చేసుకోండి. ఇవన్నీ కూడా 2వ తారీఖు నుంచి మీకు పట్టా పాస్ పుస్తకాలు మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా ఈ రోజు మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే విచారణ జరిపి ఆ భూమి చుట్టూ ఉన్నారని అడిగి ఆ పట్టదారు సంతకం లేకుండా వాడు వచ్చి చెప్పకుండా నిజమైన రైతు దున్నుకుంటున్నాడో వారికి పట్టా ఇచ్చే అధికారం ఈ భూపారితిలో కల్పించాం. అది గ్రామ సభలో అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ విషయాలన్నీ కూడా భూమి అనేది